డాక్టర్ అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో బీజేపీ మైనార్టీ మోర్చా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని మాధవ్ కోరారు. అబ్దుల్ కలాం చేసిన ప్రయోగాలు భారతదేశం ఉన్నత స్థాయిలో నిలిచే విధంగా చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పివి నరసింహారావు చే ప్రారంభించబడ్డ ఈ యొక్క కళాశాలలో ఇవాళ అబ్దుల్ కలాం గారి జయంతి చేయటం నిజంగానే చాలా గొప్ప పరిణామం. విద్యార్థుల్ని మన అబ్దుల్ కలాం గారి యొక్క ఆయన యొక్క సేవా నిరతి, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క విజన్ అన్నింటికీ ప్రజలతో పాల్పంచుకునే అవకాశం దొరికింది. ముఖ్యంగా ఆయన జీవిత చరమాంకంలో విద్యార్థులతో గడపాలి, 1,00,000 మంది విద్యార్థులతో కలిసి అనేక రకాల భావాలు, వాళ్ళ భావాలను అర్థం చేసుకోవాలి. యంగ్ మైండ్స్ ఇగ్నైట్ చేస్తే ప్రపంచం అద్భుతంగా తయారవుతుందని చెప్పి ఇగ్నైటింగ్ మైండ్స్ అనే పుస్తకం రాయటం, వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పి మీ యొక్క హృదయంలో ఎప్పుడు కూడా నిరంతరం జ్వాజ్వలమైన అగ్ని రగులుతూ ఉండాలి, నువ్వు ఆ శిఖరాగ్రానికి వెళ్ళాలి అని చెప్పి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం రాయటం. అలాగే మై మెమరీస్ విత్ ప్రముఖ్ స్వామీజీ ఏదైతే ఉందో అది కూడా ఈ దేశం యొక్క స్పిరిచువాలిటీని కూడా తెలియజేసే విధంగా, ఒక పక్క మిజైల్ మ్యాన్గా, ఇంకో పక్క శాటిలైట్స్ పైకి పంపించిన వ్యక్తిగా, ఇంకో పక్క